హాయ్ గాయ్స్! వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ముందు వీడియోస్ చూసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్‌లో చికెన్ పులావ్ ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌లోకి హాఫ్ స్పూన్ పసుపు, 1 ½ స్పూన్ సాల్టు, 1 ½ స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పెడు తరిగిన కొత్తిమీర, గుప్పెడు తరిగిన పుదీనా, హాఫ్ పీస్ లెమన్ జ్యూస్, 50 ml పెరుగు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్‌లో చికెన్ పీస్ చాలా సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు హాఫ్ కేజీ బాస్మతి రైస్‌ని తీసుకొని వాటర్ పోసి క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె వేడి అవ్వగానే 50 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడి అవ్వగానే దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకులు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చీలు, మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని, నేను మ్యారినేట్ చేసే ప్రాసెస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఘీ వేసి కలుపుకోవాలి. ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను వేసి కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్‌లో నుంచి ఆయిల్ పైకి రాగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని వేసి కలుపుకొని 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని కలుపుకొని టేస్ట్ చూసుకొని మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 20-25 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ. ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలతో పాటు అందరూ చికెన్ పులావ్‌ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.